వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి తూర్పు ఫేసింగ్లో ఉన్న, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 64 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. 64 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చూస్తున్నారు కదా, దీని కాస్ట్ వచ్చి మనకి 24 lakhs అయితే చెప్తున్నారు. న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనకి ఎదురు బోర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గుమ్మ వచ్చి టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారండి. ఉత్తరం వైపు సందు వచ్చింది, కామన్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ఒకసారి ఇప్పుడు బిల్డింగ్ లోపల వ్యూ చూద్దాం పదండి. ఇది వచ్చి కిచెన్ వ్యూ అండి. కిచెన్ వ్యూ చూడండి ఒకసారి. ట్యాప్స్ కూడా బిగించున్నాయండి. మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయన్నమాట. గృహప్రవేశానికి అయితే సిద్ధంగా అయితే ఉందండి. ఇది వచ్చి కిచెన్ అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి హాల్ వ్యూ కూడా చూద్దాం పదండి. మనకి సీలింగ్ వర్క్స్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం చాలా బాగా డిజైన్ చేయించారండి. కింద మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చారు. కిచెన్ హాల్ చూసారు కదా, ఉత్తరం వైపు సందులో మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి వ్యూ చూడండి. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. యనమలకుదురు నుంచి పెద్ద పులపాకి వెళ్ళే కరకట్ట వైపు అనమాట. పులపాకు పంచాయతీ కింద వచ్చిందండి ఇది. మనకి ఆటో స్టాండ్ కానీ, బస్ స్టాప్ కానీ, షాప్స్ కానీ అన్నిటికీ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. తప్పకుండా మీ అందరికి నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఈ 64 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్కి 2 బాత్రూమ్స్ అయితే వచ్చినాయి. ఒకటి ఉత్తరం వైపు కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఇది వచ్చి మనకి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. ఒకసారి వ్యూ చూడండి. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోస్ని లైక్ చేయండి.